హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రసాదం పులిహోరలో చాలా రకాలే ఉన్నాయండి. కానీ చింతపండుతో చేసే పులిహోర మాత్రం కొంచెం స్పెషల్ అనే చెప్పాలండి. అలాంటి పులిహోరని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అలానే నేను చెప్పి ఈ టిప్స్తో చేసుకుంటే చాలా సింపుల్గా కమ్మగా చేసుకోవచ్చండి. అలానే వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా ప్రసాదం పులిహోర తయారీ విధానం. ముందుగా కుక్కర్ని తీసుకోండి. ఇందులో ఒక గ్లాసు బియ్యాన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1.25 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోండి. కుక్కరు 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈలోపు మనం చింతపండుని నానబెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. ఇందులో కొంచెం హాట్ వాటర్ని వేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక కుక్కర్లో ప్రెషర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం తాలింపుని రెడీ చేసుకుందామండి. ముందుగా కడాయిని తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇందులో 3-4 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 కప్పు వేరుశనగ పలుకులు, అలానే 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని ఒకసారి లైట్గా వేయించుకోండి. ఇందులో ఒక 5-6 ఎండుమిర్చి, అలానే 6 పచ్చిమిర్చి, 3 కరివేపాకు రెమ్మలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలానే ఇందులోనే కొంచెం జీడిపప్పును వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఒకసారి దోరగా వేయించుకోండి. జీడిపప్పు మాత్రం పూర్తిగా మీ ఇష్టం అండి. తాలింపు అనేది ఇలా దోరగా వేగాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చివరగా దించే ముందు 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న తాలింపుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపోయేంత సాల్ట్ను వేసుకోండి. ఇంకొకసారి అంతా బాగా కలుపుకొని చింతపండు రసం దగ్గర పడే వరకు మధ్యలో కలుపుతూ పేస్ట్లా అయ్యేంత వరకు ఉడికించుకోండి. చింతపండు రసం తీసే వీడియో మిస్ అయిందండి. ఈ చింతపండు తీసే ప్రాసెస్ ఏమిటంటే, మనం నానబెట్టుకున్న చింతపండుని పిక్కలేమీ లేకుండా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని లైట్గా మిక్సీ పట్టించుకోండి. అలా వచ్చిన పేస్ట్ని ఒక జాలి గిన్నెలో వేసుకొని జ్యూస్ అంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. అంతేనండి, ఇలా చాలా ఈజీగా చింతపండు రసాన్ని చేసుకోవచ్చండి. చింతపండు పులుపు ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు మనకి పులిహోరకి కావాల్సిన పులుపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా కుక్కర్లో ఉన్న రైస్ని ఈ విధంగా పొడిలా చేసుకోండి. రైస్ని ఉడికించేటప్పుడే కొంచెం వాటర్ని తగ్గిస్తే రైస్ ఇలా పొడిలా వస్తుందండి. ఇప్పుడు రైస్ని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి కుక్కర్లో ఉన్న రైస్ని వేసుకోండి. ఇందులో ముందుగా వేయించుకున్న తాలింపుని వేసుకోండి. దీనిపైన చింతపండు పేస్ట్ను కొంచెంగా వేసుకొని మొత్తం అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. చింతపండు పులుపును మెతుకు అంటేలా బాగా కలుపుకోవాలండి. చూసారా పులిహోర ఎంత బాగా వచ్చిందో అండి. అలానే స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, గుమగుమలాడే పులిహోర రెడీ అయిపోయిందండి. నేను చెప్పే ప్రాసెస్ టిప్స్తో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో ఎప్పుడు రెడీ చేసుకున్నా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ పులిహోరని ప్రసాదంగా మరియు లంచ్ బాక్స్లో కూడా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. మరికొన్ని ఇలాంటి రెసిపీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.